హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యామ్నీ టాక్స్. ఈరోజు మన ఛానల్లో ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ హల్వా చేస్తున్నానండి. దానికోసం ముందుగా కళాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయి కరిగిపోయిన తర్వాత కొంచెం బాదం పలుకులు, జీడిపప్పు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా డ్రై రోస్ట్ అయిన తర్వాత తీసుకోండి ప్లేట్లోకి. అదే కళాయిలో కప్పు ఖర్జూరం ఉంటుందండి. కప్పు ఖర్జూరం వేసుకొని ఒక గ్లాసు పాలేసి బాగా అది ఉడికించుకోవాలి. మనం ఖర్జూరాన్ని పాలలో ఖర్జూరం అలా ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుందండి, చాలా మంచి స్మెల్. చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా అయిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. గట్టితో బాగా దాన్ని మ్యాష్ చేసేసుకోండి. చూసారా, ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోండి. గరిటెతో మనం మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. చాలా మంచి రెసిపీ అండి ఇది. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది హెల్త్కి. వీక్లీ 1 టైం అన్నా చేసుకుంటే చాలా మంచిది ఇది. ముందుగా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అలా హల్వా తయారైన తర్వాత ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఆ ప్లేట్లో తీసుకొని ఇలా మీరు మీకు ఇష్టం వచ్చినట్టుగా డెకరేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.